ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ అభ్యర్థులకు కూడా నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనం డీఎస్సీకి సంబంధించి మనకు అఫీషియల్ అప్డేట్స్ మనం చెక్ చేసినట్లయితే గనక, డీఎస్సీకి సంబంధించి మనం ఈరోజు వార్తల్లో వచ్చిన న్యూస్ ఏంటంటే గనక, మనకి రేపటి నుంచి హాల్ టికెట్స్ అనేవి వస్తాయి. అయితే ముఖ్యంగా చెప్తున్నాను, ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు సీరియస్‌గా చదువుకుంటూ ఉంటే గనక ఈ యొక్క వీడియోని స్కిప్ చేసేయండి. ఎందుకంటే మీకు ఎవరికైతే డీఎస్సీ సమస్యలతో ఉన్న మనకి ఎవరైతే భావిస్తూ ఉన్నారో, మాకు సమస్య ఉంది అని భావిస్తూ ఉన్నారో, వారి కోసం మాత్రమే ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సీరియస్‌గా చదువుకుంటున్నారో వారు ఈ యొక్క వీడియోని స్కిప్ చేయండి. ఓకేనా? ఇక ముఖ్యంగా మనం మెయిన్ పాయింట్స్‌కి వెళ్ళినట్లయితే గనక, చాలా రకాలుగా ప్రభుత్వం దృష్ట్యా మనకి డీఎస్సీ సమస్యలు ఉంచడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు అయితే చేశారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కలవడం, అలాగే వినతి పత్రాలు అందజేయడం, ధర్నాలు చేయడం, ఈ విధంగా అనేక రకాలుగా ప్రయత్నాలు అయితే చేశారు. ఇక ఉన్న చివరి మార్గం ఏంటి అనేది చూసినట్లయితే, ఎవరికైతే సమయం కావాలనుకుంటున్నారో వారు చేయాల్సిందల్లా ఈ రోజు మనకి ఒక్క రోజే సమయం అయితే ఉంది. ఈ రోజు ఏం చేస్తే మనకి ఛాన్సెస్ అయితే ఉంటాయంటే గనక, ఇక్కడ మనకి కాల్ సెంటర్స్ వరకు ఫోన్ చేస్తుంటే ఎక్కువ కంప్లైంట్స్ ఈ విధంగా రాలేదు, మనకి పోస్ట్ పోన్ కావాలని రాలేదు అని వారు తెలియజేస్తూ ఉన్నారు. అయితే మీకు స్క్రీన్ మీద మీకు 8 నెంబర్స్ అయితే ఇస్తాను. ఓకేనా? ఈ యొక్క హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ అని మీకు 8 నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ యొక్క నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా మీరు డిఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే ఈ యొక్క నెంబర్స్ అయితే ఉంటాయి. అలాగే మీరు ఎంత తక్కువ సమయంలో మీరు ఈ యొక్క డిఎస్సికి సంబంధించి మీరు తెలుగు కంటెంట్ 3rd క్లాస్ టు 10th క్లాస్ ఆన్లైన్ టెస్ట్ కావాలనుకుంటే కనుక వెరీ ఇంపార్టెంట్ బిట్స్ మీకు ఆల్ టెస్ట్స్ అయితే కవర్ అవుతాయి. 34 ఆన్లైన్ టెస్టులు కేవలం 99 రూపీస్కే అందిస్తూ ఉన్నాం. కావాల్సిన వారు వాట్సాప్ నెంబర్కి, ఆ యొక్క నెంబర్కి కాల్ చేసి మీరు ఈ యొక్క సిరీస్ అయితే తీసుకోండి. ఇక ఎవరైతే మీరు ఈ యొక్క సమస్యల కోసం పోరాడుతూ ఉన్నారో, మీరు ఏం చేయాలంటే కనుక, మీకు ఆల్రెడీ హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చాను కదా ఈ యొక్క స్క్రీన్ మీద, ఆ యొక్క నెంబర్స్ కాల్ చేసి మీరు ఈ యొక్క మెయిన్ పాయింట్స్, ఎవరికైతే డిఎస్సికి తగిన సమయం కావాలనుకుంటున్నారో, ఇలా డిఎస్సికి సమయం సరిపోలేదు, మాకు సమయం కావాలి అని ఈ యొక్క నెంబర్స్, హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఉంది కదా, ఆ యొక్క నెంబర్స్కి కాంటాక్ట్ చేసి, కొత్త నెంబర్లతో కాంటాక్ట్ చేసి మీరు లేదా మీ యొక్క ఫ్రెండ్స్ ద్వారా చేసి ఈ యొక్క కంప్లైంట్ అయితే రైజ్ చేయండి, డిఎస్సికి తగిన సమయం కావాలని. అలాగే ఎవరికైతే టెట్ 2023-25 బ్యాచ్ ఉన్నారో, మీరు కనుక ఒకవేళ టెట్ కావాలి అని అనుకుంటే కనుక కొత్తగా టెట్ నిర్వహించాలి. ఎందుకంటే చాలా మంది ఇక్కడ కొత్త అభ్యర్థులు వస్తే కాంపిటీషన్ పెరుగుతుందని భయపడి టెట్ వద్దు, టైం ఇస్తే చాలనుకుంటున్నారు. టెట్ కావాలనుకున్న వారు టెట్ ఎవరి స్వార్థం వాళ్ళది కదా, మరి టెట్ కావాలనుకుంటే మీ యొక్క కంప్లైంట్ ఈ విధంగా నెంబర్స్కి కాల్ చేసి మీ యొక్క కంప్లైంట్ అయితే రైజ్ చేయండి. అలాగే SC ST ఫ్రీ కోచింగ్ 90 డేస్ పూర్తి అవ్వడానికి ఇంకా 30 రోజుల సమయం అయితే ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ చెప్పింది మనకి SC STకి సంబంధించి ఫ్రీ కోచింగ్ మనకి 90 డేస్ ఇస్తామని. కాకపోతే ఇంకా దానికి 30 రోజుల సమయం అయితే ఉంది, అది కూడా ఇంకా ఎక్స్టెండ్ చేయాలని కోరుతూ ఉన్నారు. వారి యొక్క కంప్లైంట్ అనేది ఈ విధంగా మీరు రైజ్ చేయవచ్చు. అలాగే 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్. 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ అనేది మనకి ఈ యొక్క చాలా మంది ప్రభుత్వం నుంచి ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల అవ్వకముందు నుంచి కూడా ఒకే జిల్లా ఒక పేపర్ పెట్టమని కోరారు. దానిపై విద్యాశాఖ మంత్రి అప్పట్లో అనుకూలంగా స్పందించారు లోకేష్ గారు. కానీ అది ఇప్పుడు మనకి అమలు చేసే విధంగా మనకి కనిపించడం లేదు. అది కూడా మీరు కంప్లైంట్ రైజ్ చేయవచ్చు. అలాగే నార్మలైజేషన్ రద్దు అనే పాయింట్ కూడా చాలా మంది కోరుతూ ఉన్నారు. అది కూడా మీరు హెల్ప్ డెస్క్ లైన్కి ఫోన్ చేసి నార్మలైజేషన్ వద్దని కూడా మీరు కంప్లైంట్ అయితే రైజ్ చేయవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక, ఈ రోజు లేదా రేపు 30వ తారీఖున హాల్ టికెట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా? హాల్ టికెట్స్ వచ్చాక ఏం చేసినా యూజ్ అయితే ఉండదు. మీరు చేయాలనుకున్న వారు ఈ రోజే చేయాలి. ఇక అదేవిధంగా ఈ రోజు లేక రేపు డిఎస్సి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి అప్లై చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, మనకి IVR రూపంలో ఫోన్ కాల్ వస్తుందని మనకి అంటున్నారు. ఒకవేళ వస్తే కనుక మీరు అందులో అసంతృప్తి కలిగి ఉంటే కనుక అసంతృప్తి నుంచి ఆప్షన్ అనేది ఎంచుకోండి. ఈ విధంగా మనకి డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి. రేపు 30వ తారీఖున హాల్ టికెట్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క సమస్యలు అనేవి ప్రభుత్వం దృష్టికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. ఎందుకంటే ఈ ఒక్కరోజు సమయం అయితే ఉంది, ఏదైతే అది అవుతుంది. ఈ హెల్ప్ డెస్క్ నెంబర్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి, 8 నెంబర్స్. ఈ యొక్క 8 నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. ఈ అప్డేట్స్ వచ్చినా సరే మన ఛానల్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఆన్ జై హింద్.